దశాబ్దాలుగా తెలంగాణ కష్టాలకు అసలు దోషి కాంగ్రెస్ పార్టీనే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది అమరులు ఎవరి వల్ల అయ్యారు? అమరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీని అన్నారు. 1969 తొలి దశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 1971 పార్లమెంటు ఎన్నికల్లో 11 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాటిచ్చి 10 ఏళ్లు తాత్సర్యం చేసి వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుని దుస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది మంది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. దశాబ్దాలుగా తెలంగాణ కష్టాలకు అసలు దోషి కాంగ్రెస్ పార్టీనే అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రాంతంలో వేలాది మంది అమరులు ఎవరి వల్ల అయ్యారు? అమరుల స్తూపం ఎవరి వల్ల నిర్మించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేకంగా ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. 1969 తొలి దశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 1971 పార్లమెంటు ఎన్నికల్లో 11 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. 2004లో ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చి 10 ఏళ్లు తాత్సర్యం చేసి వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానం చేసుకుని దుస్థితి తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.